శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మీ అందరి నిమిత్తమై దేవుని యొక్క సమూహంలో మరొక్కసారి కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నిన్నటి దినములో నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూడికగా చాలామందికి ఉచితముగా కన్నుల యొక్క తపాసనే అంటే వాళ్ళ యొక్క కన్నులను చెక్ చేయించుకోవడానికి దేవుడిచ్చిన ఆ క్యాంపును బట్టి అందులో పనిచేసినటువంటి వాలంటీర్స్కు, అందుకు సహకరించిన వైద్యులకు, అందులో పాలు పంచుకున్న ప్రతి వారికి కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధమైన నామములో పనిచేసిన ప్రతి వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది ఆ యొక్క క్యాంపు ద్వారా ఉచితమైనటువంటి యొక్క వైద్యం పొందుకున్నందుకు నేను దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు సమర్పిస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, సాత్వికము అంటే దీనత్వము అని అర్థం. ఓర్పుతో కూడినటువంటి శాంతము, శ్రమలలో ఓర్పు కలిగి ఉండటం, బాధ పెట్టబడినటువంటి వారిపై ఎటువంటి కోపము లేకుండా సహించుకోవడమే సాత్వికం. ఆశలలో, కోరికలలో అన్నిటిలో కూడా మితముగా ఉండటం, దయ, కనికరము కలిగి ఉండటమే సాత్వికమునకు గుర్తు ప్రియులారా. అందుకే మోసే స్వతహాగా పుట్టుకతోనే సాత్వికాన్ని కలిగి ఉండలేదు. చెప్పాలంటే మోషే బహుదుడుకువాడుగా ఉండేవాడు. ఐగుప్తులో ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే సహించలేనటువంటి మోసే ఒకరిని కొట్టి చంపేశాడు. అవును, అంతగా తొందరపడినటువంటి వాడు, కోపిష్టి కూడా. ఆయన మోషే మిక్కిలి సాత్వికుడిగా మారుటకు అనేకమైన సంవత్సరాలు దేవుని యొక్క చేతిలో చెక్కబడవలసి వచ్చింది ప్రియులారా. ఐగుప్తును విడిచిన తరువాత 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో మందను కాచుకుంటున్నటువంటి మోషే పూర్తిగా దేవునిపై ఆధారపడవలసి వచ్చింది. అనామకుడిగా, గొర్రెల కాపరిగా ఉంటున్నటువంటి ఆ దినాలలో అతడు దీనత్వమును, ఓర్పును, సహనమును నేర్చుకున్నాడు ప్రియులారా. ఇటు అటు చెదిరిపోతున్నటువంటి గొర్రెలను దారిలో పెట్టడం ఎంతో ఓర్పు, సహనము, దయ కలిగి ఉండాలి. 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగినటువంటి మోషే అరణ్యంలో అష్ట కష్టాల పాలైనప్పటికీ ఫరో పైన కానీ మరెవ్వరి మీద కానీ దేశం పెట్టుకోకుండా శాంతంగా జీవించాడు. ఐగుప్తులో సుఖాలలో పెరిగినటువంటి మోషే అరణ్యంలో మితముగా ఉండటం నేర్చుకున్నాడు. దీనుడుగా ఓర్పు, సహనాలు, శాంతి, సమాధానాలు సంపాదించుకున్నటువంటి మోషే దేవుడు అతన్ని బహుగా వాడుకోవడం ప్రారంభించాడు. అవును, నీవును దేవుని చేతిలో వాడబడాలి అని ఆశపడుతూ ఉన్నావా? నిన్ను నీవు తగ్గించుకొని సంపూర్ణంగా దేవుని చేతులకు అప్పగించుకో. సహనముతో ఆయన సహనం కోర్సు కనిపెట్టు. ఖచ్చితంగా మోషేను వాడుకొనున్నట్లుగా నిన్ను కూడా వాడుకొని తన సేవలో బలపరచబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.